ఓం గం 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 గణాధిపతి నమ. మిత్రమా, సవీరం కట్టు చెప్తున్నా వినండి. సవీరము ఎలా కట్టాలి ఏందనే దాని గురించి కొన్ని సూచనలు చెప్తా మీకు. మీరు దాన్ని చేయండి, చేస్తే పని అయింది, మంచిగా ముందుకు పోవచ్చు. మనం కూడా దాన్ని బట్టి నిర్ధారణ చేసుకుంటే మనము ముందుకు పోయే మార్గాలు చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చెప్పే యోగాలు కరెక్ట్గా చూసుకోండి, చేసుకోండి. ఏం ఆటంకం అయితే ఏం లేదు. బాగా మంచిగా వస్తుంటాయి వీడియోలు, చూసుకుంటూ ఉండండి. ఓకేనా? చెప్తా వినండి. సవీరం కట్టు. పెద్ద బలుసాకు అని బలుసుకాయలు ఉంటాయి, బలుసాకుతో సూర్యాకారాన్ని కట్టాల. అంటే పెద్ద బలుసాకుతో సూర్యాకారం ఎలా కట్టాలి అంటే, ముందు మనం ఏం చేయాలి, ఒక 100 గ్రాములు బాండీలో వేసి ఈ పెద్ద బలుసాకు అంతా గ్రాసం కొట్టాలి సూర్యాకారానికి. ఇప్పుడు కట్టుద్ది ఇనప బాండీలో. కట్టిన తర్వాత దాన్ని తీసుకొని ఒక చిన్న మూకుడులో, అంటే చిన్న ప్రమిదలలో పెట్టేసి, చిన్న పిడతలు పెట్టేసి 1 గంట వరకు ఈ సూర్యకారం ఏం చేయాలంటే, కట్టిన సూర్యకారం కింద పిడతల కింద పైన పూసేసి, ఒక సవీరం వచ్చేసి ఒక 10 గ్రాములు తీసుకోండి, కింద పైన పెట్టండి. కింద పైన సవీరానికి సూర్యకారం కింద పైన పరిచి 1 గంట సేపు వంట చేయండి. వంట చేస్తే ఏం జరుగుద్ది, సవీరం కట్టి కూర్చొని ఉంటుంది బాగా. దాన్ని తీసుకుంటే మీరు ఎక్కడైనా సరే, ఏ వస్తువు అయినా సరే కలంకులు వచ్చినాయి అనుకో, ఈ సవీరాన్ని 1 గ్రాము వేస్తే ఆ కలంకు పోయి మెత్తదనం వచ్చేస్తుంది. ఓకేనా? ఇంపార్టెంట్ అయిన బిట్టు. ఓకే. విశ్వకర్మ అవగాహన వీడియోస్.